శుభోదయం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథములో నుండి కీర్తన గ్రంథము 103వ కీర్తన 2వ వచనం. ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొకము, నా ప్రాణమా యెహోవాను సన్నిధించును. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, వందనాలు, స్తోత్రాలు. వాక్యము ధ్యానిస్తుండగా మీ మాతో ఉంచి నడిపించి దీవించి ఆశీర్వదించమని యేసయ్య నామములో ప్రార్థించడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఈ నూతన సంవత్సరములో దేవుడు మానవులందరికీ తన యందు విశ్వాసం ఉంచిన వారికి ఉపకారం చేయాలని ఆశిస్తున్నాడు, మేలు చేయాలని ఆశిస్తున్నాడు, దీవించాలని ఆశిస్తున్నాడు. అలా దైవ దీవెన పొందుకోవాలి అని మనం అనుకుంటే మొట్టమొదట మన హృదయాన్ని ప్రభువుకి ఇవ్వాలి. ఆయన యందు విశ్వాసం కలిగి సాగాలి. ఆయన చెప్పింది చేయాలి. ఇలా చేసినప్పుడు దేవుడు మనల్ని గొప్పగా ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. దేవుని కొరకు నీవు జీవించగలవు. క్రీస్తుని కలిగి క్రీస్తు ఇచ్చే దైవాశీర్వాదం పొందుకోవాలి అని కోరుకొని సంఘంలో, సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు కలిగి వర్ధిల్లాలి. పరిశుద్ధాత్మ దేవుడు తోడై ఉండి నడిపించగలడు. దైవాశీర్వాదం పొందుకున్న అబ్రహాము దేవుడు సమాజంలో దేవునికి మహిమకరంగా నివసించినాడు. దావీదును దేవుడు దీవించాడు. సొలొమోనును దేవుడు గొప్పగా ఆశీర్వదించినాడు. కాబట్టి ప్రియ సహోదరుడా, దేవుని కుటుంబమా, దైవ దీవెన పొందుకొని ప్రభును మహిమపరిచినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడై ఉండి నడిపించి దీవించును గాక. ఆమేన్. మహోన్నతుడా, పరిశుద్ధమైన తండ్రి, వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ ఆన్లైన్లో వీక్షిస్తున్న ప్రతి సహోదరి సహోదరుని, సేవకురాలని, సంఘములను, విశ్వాసులందరినీ ఈ నూతన సంవత్సరంలో నీ దీవెన చేత నింపి మేలు చేసి నడిపించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు పేరట ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు సదాకాలము తోడై ఉండి నడిపించి దీవించును గాక. ఆమేన్.